హిమాలయ పర్వతాల మధ్య హిమవంతుడు మేనాదేవి దంపతులకు ఒక దివ్య కుమార్తె జన్మించింది. ఆమె పార్వతీదేవి. చిన్నప్పటినుంచే ఆమె హృదయంలో ఒకే ఒక కోరిక, పరమశివుడినే తన భర్తగా పొందాలి. అదే సమయంలో సతీదేవి వియోగంతో పరమశివుడు హిమాలయాల్లో తీవ్రమైన తపస్సులో మునిగిపోయున్నాడు. ఎవరి మాటా వినకుండా ధ్యానంలో లీనమయ్యున్నాడు. ఇంతలో తారకాసురుడు అనే రాక్షసుడు ముల్లోకాలను పీడించడం ప్రారంభించాడు. అతన్ని సంహరించగల శక్తి శివుని కుమారుడికే ఉందని బ్రహ్మదేవుడు వరమిచ్చాడు. అందుకే దేవతలందరూ శివపార్వతుల వివాహం జరగాలని కోరుకున్నారు. ప్రతిరోజూ పార్వతీదేవి శివుని వద్దకు వెళ్లేది, పూలు సమర్పించేది. కాని శివుడు తన మూడవ కన్ను తెరిచాడు. ఒక్క క్షణంలో మన్మధుడు భస్మమయ్యాడు. అయినా పార్వతీదేవి వెనక్కి తగ్గలేదు. శివుడినే భర్తగా పొందాలి అని సంకల్పించి ఘోర తపస్సు ప్రారంభించింది. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి. చివరికి ఆహారం కూడా మానేసి పరమశివుని ధ్యానంలో లీనమైంది. ఆమె భక్తిని చూసి శివుడు ఆమెను పరీక్షించాలని నిర్ణయించాడు. ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వచ్చి, అమ్మా, అలాంటి శివుడిని ఎందుకు భర్తగా కోరుకుంటున్నావు అని అడిగాడు. అప్పుడు పార్వతీదేవి, శివుడు జగత్తుకు అధిపతి, ఆయనకంటే గొప్పవారు లేరు, ఆయనే నా భర్త అని దృఢంగా సమాధానమిచ్చింది. ఆమె భక్తికి మెచ్చిన శివుడు తన నిజరూపాన్ని చూపించాడు. పార్వతీదేవి తపస్సుకు సంతోషించి ఆమెను వివాహం చేసుకోవడానికి అంగీకరించాడు. ఆ తర్వాత దేవతలు, ఋషులు, గంధర్వులు అందరి సమక్షంలో శివపార్వతుల దివ్య కళ్యాణం జరిగింది. నిజమైన భక్తి, సహనం, దృఢ సంకల్పం ఉంటే భగవంతుడు తప్పక అనుగ్రహిస్తాడు. జై పార్వతీమాత. హరహర మహాదేవ్.